ఎక్కడి నుంచి వచ్చారండి? కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం. 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత, చాలా కష్టాల తర్వాత, చాలా అవమానాల తర్వాత మా ఇంట్లో జరగబోయే పండగలాగా జన సైనికులకందరికీ తెలుగు 2 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రేపు 14న జరగబోయేది ఒక పండుగ ఉత్సవం లాంటిది. అదేవిధంగా ఈ జయకేతనం ఉత్సవం జరుపుకోవడానికి మేము మైదుకూరు నుంచి 4 బస్సులు, అదేవిధంగా రైళ్లు, మా సొంత వెహికల్ను పెట్టుకొని దగ్గర ఒక 3000 నుంచి 4000 మంది ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇటువంటి నాయకుడు కానీ ఏ పవన్ ఆద్మీనై ఆంధీ అని మన నరేంద్ర మోడీ గారు చెప్పినట్టే నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం మా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు గత ప్రభుత్వం గంజాయి ప్రభుత్వంగా ఉంటే ఇప్పుడు సుగంధాంధ్ర ప్రభుత్వాన్ని అందజేయడంలో ఈ ప్రభుత్వం సుఫలంగా ముందుకు సాగుతుంది. అదేవిధంగా అభివృద్ధి పథంలో కూడా జరుగుతుంది. అదేవిధంగా సంక్షేమ పథకాలు 1 by 1 ఒకటి తర్వాత ఒకటి అభివృద్ధిని అదేవిధంగా సంక్షేమాన్ని రెండింటిని 2 కళ్ళ ద్వారా ముందుకు తీసుకెళ్తూ ఈ ప్రభుత్వం చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తుంది. అదేవిధంగా ప్రజల్లో కూడా ఇంకా రావాల్సిన సంక్షేమ పథకాలు కూడా అతి తొందరలో అమలు చేస్తామని కూటమి నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ తెలపడం జరిగింది. ఈ విధంగా నెక్స్ట్ రాబోయే 15 ఏళ్ళు ఇదే ప్రభుత్వం కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మెట్టు పైకి ఎక్కుతారని ఆశిస్తూ జై పవన్ కళ్యాణ్, జై జనసేన. ఇప్పుడు రీసెంట్ గా జగన్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్ చేశారు కదా. మేము అటువంటి చిల్లర కౌంటర్లని పట్టించుకోమండి. మేము ఏదన్నా అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం వెళ్తున్న పార్టీ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మేము ప్రజల గురించి ఏదైనా మాట్లాడితే దాని గురించి మాట్లాడాలి. అంటే ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యామని చెప్పేసి 151 స్థానాల నుంచి 11 స్థానాలు తెచ్చిన ఘనత మా పవన్ కళ్యాణ్ గారిది. ఏ స్థాయి ఆయనకి లోపల బాగా తెలుసు. ఆయన స్థాయి ఏంటో ఆయన నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాడు, ఆయనకు బాగా తెలుసు. బట్ బయట ఏదో పిల్లి చప్పులు చేయాలని చేస్తున్నాడు. అంటే ఇదివరకు గవర్నమెంట్ అంటే ఎక్కువ డబ్బులు ఇచ్చారు, పథకాలు ఇచ్చారు అని అంటున్నారు. ఈ గవర్నమెంట్ అందుబాటులోకి వచ్చాక సూపర్ 6 అన్నారు. సూపర్ 6 కూడా సరిగ్గా అందుబాటులోకి తీసుకురాలేదు అని చెప్పి విమర్శలు చేస్తున్నారు. నేను ఒక అసోసియేట్ ప్రొఫెసర్గా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తాను. గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ ఎంత బకాయిలు, ఎన్నిసార్లు వసతి దీవెన వేశాడు, ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఎంత వసతి దీవెన వేశాడు, 3000 రూపాయలు వేశారు. సెంట్రల్ గవర్నమెంట్ 7000 వేస్తే ఈయన వేసింది 3000, అది 2 సార్లు వేశాడు. అంటే 5 times ఆయన ఎగరగొట్టాడు. ఇంకా ఎక్కడ సంక్షేమ పథకాలండి? వేసిన అమ్మ ఒడి కానీ ఏదైనా అది కూడా 4 సార్లు వేశాడు. దాంట్లో 2000 కోత పెట్టాడు. పూర్తి స్థాయిలో ఏది చేయలేదు. మేము స్టెప్ బై స్టెప్ వచ్చిన మొదటి నెలలోనే 7000 పింఛన్ చేసి వేసాం. అట్ ద సేమ్ టైం గ్యాస్ దీపం కింద ఇచ్చాం. తర్వాత డిఎస్సి అమలు చేస్తున్నాం, త్వరలో నోటిఫికేషన్ వస్తుంది. అంటే సూపర్ 6లో 3 అమలు చేసానికి అయిపోయింది. నెక్స్ట్ 3 కూడా అతి త్వరలో అమలు చేస్తామని కూటమి నాయకులు చెప్పడం. అంటే ఆడపిల్లల రక్షణ, ఎక్కడ ఆడపిల్లలకి రక్షణ కరువు అయిందంటే అక్కడ పవన్ కళ్యాణ్ వాలిపోతాను అని అన్నారు. చెప్పిన విధంగా ఆయన ఆడపిల్లల విషయంలో రక్షణ 100% తీసుకుంటారండి. గత ప్రభుత్వంలో 33,000 కేసులు, మిస్సింగ్ కేసులు ఉన్నాయి. గత ప్రభుత్వంతో పోలిస్తే గ్రాఫ్ అనేది డిక్రీజ్ ఉంది. అట్ దే టైం ఏది ఒకేసారి తగ్గదు కదండి. స్టెప్ బై స్టెప్ 100% జరుగుతుంది. మహిళా సంరక్షణకు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా